హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను సంజీవరావు ఫ్రమ్ ఎస్ఎస్ ఆయుర్వేదం నుంచి. వెల్కమ్ టు ఎస్ఎస్ ఆయుర్వేదం. అందరికీ కూడా అదే ఎందుకు నేను ఈ వీడియో చేస్తున్నాను అంటే ఇక్కడ నుంచి మనం ప్రతిరోజు ఒక వీడియో చేసుకుందాం. ప్రతిరోజు కాకపోయినా సరే అట్లీస్ట్ వీక్లీ ఒక మినిమం ఒక 2-3 వీడియోస్. దేని గురించి అనేసి అంటే మన దైనందిన జీవితంలో మన లైఫ్లో వచ్చే రకరకాల ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకోవడానికి, అంటే హెల్త్ ఇష్యూస్ రిలేటెడ్. ఎందుకు మాట్లాడాలి, ఎందుకు మాట్లాడుకోవాలి, ఎందుకు చెప్పాలి మీకు అనేసి అంటే ఎందుకు మీ ప్రాబ్లమ్స్ తగ్గట్లేదు అనేటువంటి విషయం చెప్పడానికి. చాలా రకాల సమస్యలు, ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ఏక్ కావచ్చు, సైనస్ కావచ్చు, లేదంటే బాడీ పెయిన్స్ కావచ్చు, మోకాళ్ళ నొప్పులు కావచ్చు, లేదా బ్యాక్ పెయిన్ కావచ్చు, నెక్ పెయిన్ కావచ్చు, సోరియాసిస్, స్కిన్ అలర్జీస్, లేదంటే పీసీఓడి రిలేటెడ్ ప్రాబ్లమ్స్, వైట్ డిశ్చార్జ్, సెక్షువల్ ప్రాబ్లమ్స్, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్. ఇలా థైరాయిడ్ కావచ్చు, షుగర్ కావచ్చు. మీరు హాస్పిటల్స్కి వెళ్తున్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, కానీ తగ్గట్లేదు. ఎందుకు తగ్గట్లేదు అంటే ఒక్కొక్క సమస్య తగ్గడానికి ఒక్కొక్క రకమైన పద్ధతి ఉంటుంది. సమస్య మూలాల్లోకి వెళ్ళి ఇది ఎందుకు వస్తుంది, దీని రీజను ఎక్కడుంది అనేటువంటి విషయాన్ని ఆలోచించి ఆ పర్టికులర్ పద్ధతులు పాటిస్తే తగ్గుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో చాలామంది వాలంటరీగా పెద్ద పెద్ద డాక్టర్స్, పెద్ద పెద్ద ఆయుర్వేద నిపుణులు, వీళ్ళందరూ వచ్చి పలానా చూర్ణం వాడితే పలానా ప్రాబ్లం తగ్గుతుంది, పలానా ఆకుపసరు వాడితే పలానా దానికి ఉపయోగపడుతుంది, పలానా ఆకుని చూర్ణంగా చేసి లేక ఒక ముద్దగా చేసి వాడితే పలానాది క్లియర్ అవుతుంది, పలానా మూలిక పలానా పర్టికులర్ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. ఇలా చాలా విషయాలు చెప్తున్నారు. నిజానికి అవన్నీ వాస్తవం కూడా. ఎందుకంటే మన చెట్లకి, ఆకులకి రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయగలిగే ఒక గొప్ప ప్రభావం చూపే ఇది ఉంటుంది. ప్రభావం చూపించే ఆ స్వభావం అనేటువంటి 100% ఉంటుంది. అవన్నీ నిజాలు కూడా. కానీ అవన్నీ వాడుతున్నారు, చూస్తున్నారు. బట్ ఎందుకు తగ్గట్లేదు? ఎందుకు అంటే అలా తగ్గదు. అది ఒక్కొక్కరి శరీరతత్వం ఒక్కోలాగా ఉంటుంది. ఒక్కొక్కరి శరీరంలో మెటబాలిజం ఒక్కొక్కలాగా ఉంటుంది. యుక్త వయసులో ఒకలాగా ఉంటుంది, ఒక ఏజ్ దాటిన తర్వాత ఒకలాగా ఉంటుంది, ఓల్డ్ ఏజ్లోకి వెళ్ళిన తర్వాత ఒకలాగా ఉంటుంది. వారి శరీర తత్వాలు, వారి శరీరంలో ఉండే రకరకాలైనటువంటి దోషాలు సమానంగా లేకపోవడము, ఏదో ఒక దోషం ఎక్కువగా ఉంది. ఇలా ఆయుర్వేదం చెప్తున్నట్టు ఏంటంటే రకరకాల శరీర తత్వాలు ఉంటాయి. అందు గురించే ఒక మూలిక ఒకరు వాడితే తగ్గుతుంది, మిగతా 10 మంది వాడితే అదే విధంగా తగ్గుతుంది. ఎందుకంటే ఈయన సన్నగా ఉంటాడు, ఒక ఆయనేమో కొంచెం మీడియంగా ఉంటాడు, ఇంకొక ఆయనేమో బాగా లావుగా ఉంటాడు. సో వారి శరీర తత్వాలు వేరు, లోపల జరుగుతున్నటువంటి చర్య ప్రతిచర్యలు వేరు, లోపల కణజాల స్వభావం వేరు. అందువల్ల ఏంటంటే ఒకే మూలిక అందరికీ ఒకేలాగా పనిచేయదు. అందువల్లే అవి అందరికీ ఒకేలా పనిచేయవు, అంతకుమించి ఏం కాదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే మూలాల్లో నుంచి ఆ సమస్య, ఇప్పుడు పెయిన్ కిల్లర్ అనేటువంటి ట్యాబ్లెట్ వేసుకుంటే ఆ రోజుకి మోకాళ్ళ నొప్పులు తగ్గినట్టు అనిపిస్తుంది, నొప్పి ఉండదు. బాడీ పెయిన్స్ ఉంటే నొప్పి ఉండదు. ఎందుకంటే దాని స్వభావం ఏంటి, అది వేసుకోగానే ఆ నొప్పిని నీకు తెలియచేయదు. అంతేగాని నొప్పికి కారణం అవుతున్నటువంటి కారణాలను అది ఎరాడికేట్ చేయదు. సో ఏంటంటే అది తెలియకుండా చేయడమే. సో నేనేమంటున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బల్బ్ అనేటువంటిది పోయింది, ఎంతసేపు బల్బ్ పోతే బల్బ్ దగ్గరే చెక్ చేస్తే ఎలా ప్రాబ్లం క్లియర్ అవుతుంది?
బల్బు ప్రతిసారి మార్చుతూ ఉంటే క్లియర్ అవుతుందా? క్లియర్ కాదు. ఆ వైర్లో ఉండొచ్చు ప్రాబ్లము, లేదా బల్బుని ఆనుకున్న షోల్డర్లో ఉండొచ్చు, అక్కడి నుంచి అటుగా వెళ్ళి ఆ వైర్లు ఎక్కడైనా సరే కటింగ్ అయిపోవచ్చు, లేకపోతే అది కాలిపోయి ఉండొచ్చు. లేదు అని అంటే దానికి పవర్ సోర్స్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ప్రాబ్లమే ఉండొచ్చు, కంప్లీట్ పవరే రాకపోయి ఉండొచ్చు. లేదు అని అంటే అంతకు మించి దానికి ఎక్కడి నుంచి అయితే పవర్ వస్తుందో అక్కడి నుంచి ఆ సోర్స్ నుంచి పవర్ రాకపోయి కూడా ఉండొచ్చు. సో ఎంతసేపు మనము ఒక బల్బు పట్టుకొని లేదా ఫిల్మెంట్ పోయిందని చెప్పేసి ఆ ఫిల్మెంట్నే మార్చడము, మళ్ళీ ఎలగడము, మళ్ళీ మరుసటి రోజు ఫిల్మెంట్ కొట్టేయడము, మళ్ళీ ఆగిపోవడం, మళ్ళీ ఫిల్మెంట్ మార్చడము, మళ్ళీ పోవడము, మళ్ళీ ఫిల్మెంట్ మార్చడము, మళ్ళీ పోవడము. అంటే నొప్పి తగ్గడానికి ట్యాబ్లెట్ వేసుకుంటున్నాము, ఆ రోజు తగ్గుతుంది, మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ నొప్పి వచ్చేస్తుంది, మళ్ళీ మనం ఇంకో ట్యాబ్లెట్ వేయాలి, మళ్ళీ నొప్పి తగ్గుతుంది, మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ నొప్పి సరా మామూలే. అంటే ఇలా ఎన్నాళ్ళు? బల్బు కొట్టడానికి గల కారణము మేబీ ఎక్కడైనా సరే ఒక లూజ్ కలెక్షన్, ఒక షార్ట్ సర్క్యూట్ ఎక్కడో దగ్గర అయి ఉండొచ్చు కదా. సో ఏంటంటే మూలాల్లో నుంచి ఖచ్చితంగా క్లియర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే అది క్లియర్ అవుతుంది. ఎంతోమంది బ్యాక్ పెయిన్స్, ఎంతోమంది మెడ నొప్పులు, ఎంతోమంది థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఆస్తమా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎందుకు తగ్గాయి? సునాయాసంగా తగ్గాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేసి కూలంకషంగా మాట్లాడి తగ్గించుకున్న సందర్భాలు కొన్ని వందలు ఉన్నాయి. ఎందుకు తగ్గాయి? ఎక్కడి నుంచే కదా ట్రీట్మెంట్ చేస్తున్నాము. డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు జస్ట్ ఒక 10 to 15% ఉంటారు అంతే. రిమైనింగ్ పీపుల్ అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేసి వైద్యం తీసుకున్న వాళ్ళే కదా. సో ఆయుర్వేదానికి మనిషి తాలూకా ఆహార విహారాలు, వారి యొక్క శరీర తత్వాలు తెలుసుకుంటే దాని ప్రకారం వైద్యుడికి అర్థమైపోతుంది. ఓహో ఈయన ప్రాబ్లము లోపల ఇది ఉంది కాబట్టి ఈ ప్రభావం వస్తుంది, ఈ నొప్పి వస్తుంది, లేకపోతే ఈ ఆయాసం ఉంటుంది, లేకుంటే ఈ హెడ్ఏక్ వస్తుంది అనేటువంటిది ఈజీగా తెలిసిపోతుంది. దాని రిలేటెడ్ ఇస్తే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, పూర్తిగా తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలా రకాల గ్లాండ్స్ ఉంటాయి, గ్రంథులు ఉంటాయి. పిట్యూటరీ గ్లాండ్ అని చెప్పేసి, థైరాయిడ్ ఈ గ్లాండ్ అని చెప్పేసి, ఎడ్రినల్ గ్లాండ్, ఇలా చాలా రకాల గ్లాండ్స్ ఉంటాయి. మన శరీరంలో ఏ డిపార్ట్మెంట్ పనిచేయాలన్నా సరే గ్లాండ్స్ ప్రాపర్గా పనిచేయాలి. మెటబాలిజం ప్రాపర్గా ఉండాలన్నా సరే గ్రంథులు ప్రాపర్గా పనిచేయాలి. అవి ప్రాపర్గా హార్మోన్స్ రిలీజ్ చేయాలి, ఒకదాంతో ఒకటి అనుసంధానం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే అది హార్మోనల్ ఈ బ్యాలెన్స్ అనేటువంటిది ప్రాపర్గా ఉంటుంది. లేదు అని అంటే ఇన్బ్యాలెన్స్ వస్తుంది. ఇన్బ్యాలెన్స్ దేని వలన వస్తుంది? మేబీ వాటికి సరిగా ప్రాపర్ ఫుడ్ అందట్లేదేమో, ప్రాపర్గా బ్లడ్ ఆక్సిజన్ అందట్లేదేమో, ఇంకా రకరకాల సమస్యలు ఉండొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ గ్లాండ్ అనేటువంటి ప్రాపర్గా రిలీజ్ చేయకపోతే, లేకపోతే హెవీగా రిలీజ్ చేస్తే హార్మోను ఏమవుతుంది? అయితే విపరీతమే లావ్ అయిపోతారు, మెటబాలిజం స్లో అయిపోతుంది. లేకుంటే విపరీతంగా సన్నబడిపోతారు, మెటబాలిజం స్పీడ్ అయిపోతుంది. సో ఇలా రకరకాల కారణాల వల్ల అవి వస్తూ ఉంటాయి. ఎంతసేపు కూడా నువ్వు ఏదో ఒక ఎక్కడికెళ్ళి ఏమిస్తారు? ట్యాబ్లెట్స్ ఇస్తారు, ఇవి వాడుకో. ఎందుకు క్లియర్ అవుతుంది? క్లియర్ కాదు. సో ఒక్కొక్క సమస్య క్లియర్ అవ్వడానికి ఒక్కొక్క రకమైన పద్ధతి ఉంటుంది. అలానే కఠినమైనటువంటి నియమాలు, కఠినమైన పథ్యాలు ఉంటాయని అనుకోవద్దు, అవసరం లేదు. అవి ప్రాపర్గా తెలిసే వ్యక్తి ఉండాలి. ఏది ఎవరికి పనిచేస్తుంది అనేటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఉండాలి. అది ఎస్ఎస్ ఆయుర్వేదంలో 100% జరుగుతుంది. అందులో ఇంక ఎలాంటి డౌట్ అవసరం లేదు. అందుకే ఇక్కడ ఎన్నో వందల మందికి, ఎంతోమందికి సోరియాసిస్ లాంటి ప్రాబ్లం వచ్చిన ప్రతి ఒక్కరికి 99% క్లియర్ అయిపోయింది. రకరకాల స్కిన్ అలర్జీస్ కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, పీసీఓడి ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతాయి. ఎందుకు క్లియర్ అవ్వవు? ఎందుకంటే మన బాడీకి ఒక ఆటోమేటిక్గా రివైవ్ చేసుకునే ఒక సిస్టమ్ ఉంటుంది, అది ప్రయత్నిస్తూనే ఉంటుంది. అది ఇన్బ్యాలెన్స్ని మన బాడీ, మన శరీరం ఒప్పుకోదు, యాక్సెప్ట్ చేయదు.
అది ఎప్పుడు బ్యాలెన్సింగ్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటుంది. బట్ మనం దానికి అవకాశం ఇవ్వాలి. దానికి చిన్న హెల్ప్ చేస్తే ఆటోమేటిక్గా అది రివైవ్ చేసుకుంటుంది, ఆ ఇన్బ్యాలెన్స్ని బ్యాలెన్సింగ్ చేసుకుంటుంది. అది ఎప్పుడు దానికోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. మనం అర్థం చేసుకోవాలి, ప్రాపర్ వైద్యుడి చేతిలో పడాలి. సో ఇక్కడ ఎస్ఎస్ ఆయుర్వేదంలో అదే జరుగుతుంది. అందులో ఇంక ఎలాంటి డౌట్ అవసరం లేదు. మీకు వచ్చిన బ్యాక్ పెయిన్ కావచ్చు, మెడ నొప్పి కావచ్చు, మోకాల నొప్పులు కావచ్చు, హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అన్వాంటెడ్ హెయిర్ కావచ్చు, హెయిర్ ఊడిపోవచ్చు, లేదనుకుంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఆస్తమా ప్రాబ్లమ్స్ కావచ్చు, సెక్షువల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, వాట్ ఎవర్, ప్రతిదీ కూడా క్లియర్ అవుతుంది. ఏది డెఫిషియన్సీ ఉంది అనేటువంటి అవగాహన ఉండే డాక్టర్ ఉండాలి. విటమిన్ ప్రాబ్లం ఉందా అంటే B12 ఏమైనా వీక్ ఉందా, B6 ఉందా, లేదా D3 వీక్ ఉందా, లేదా గ్లాండ్స్ ప్రాపర్గా పనిచేయట్లేదా, లేదా స్టమక్లో ప్రాబ్లం ఉందా, ఎందుకు మైగ్రేన్ తగ్గట్లేదు, ఎందుకు సైనస్ తగ్గట్లేదు, అది కూలంకషంగా మూలాల్లో నుంచి ఆ వ్యక్తితో మాట్లాడితేనే తెలుస్తుంది. అప్పుడే ప్రాపర్ ట్రీట్మెంట్. అందుగురించి అందరికీ నేను ఒకటే చెప్తాను, పేషెంట్తో మాట్లాడకుండా సార్ పలానా ప్రాబ్లం నాకు ఎంత అవుతుందంటే ఎలా చెప్తారు? ఆ లావుగా 100 కిలోలు ఉన్నటువంటి వ్యక్తికి, సన్నగా 50 కిలోలు ఉన్నటువంటి వ్యక్తికి ఒకేలాంటి వైద్యం ఎలా కుదురుతుంది? కుదరదు. ఇద్దరికి మేబీ హెడ్డాక్ రావచ్చు, ఆయనకి హెడ్డాక్ వస్తుంది, ఈయనకి హెడ్డాక్ వస్తుంది, కానీ వైద్యం ఒకేలాగా ఎందుకు ఉంటుంది? మీడియంగా ఇంకొక ఆయన ఉంటాడు, ఆయనకి హెడ్డాక్ వస్తుంది, ముగ్గురికి హెడ్డాకే, ముగ్గురికి మైగ్రేన్ ప్రాబ్లమే, కానీ వ్యత్యాసాలు వేరు కదా, అవునా కదా? సో ఏంటంటే ఒక్కొక్కరి శరీరతత్వం ఒక్కొక్కలాగా ఉంటుంది. వారికి అనుకూలంగా వారిని అనుగుణంగా చేసుకొని ఇవ్వాలి. అప్పుడు క్లియర్ అయిపోతుంది. అది మూలాల్లో నుంచి, ఎక్కడ నుంచి ప్రాబ్లం మూలం ఉంది అని వెతికి పట్టుకొని చేసినట్టు క్లియర్ అయిపోతుంది. అది ఇక్కడ ఎస్ఎస్ ఆయుర్వేదంలో 100కి 100 జరుగుతుంది. ఆ నమ్మకాన్ని ఉంచండి. ప్రతి సమస్య పట్ల ఒక అవగాహన తీసుకురావడానికి వీడియోస్ అయితే ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్దాము. బట్ అందరితో పాటు అందరూ తగ్గించుకుని ఎన్ని వందల మందిలో మీరు కూడా ఒక్కటవ్వండి. మీ ప్రతి సమస్య ఇక్కడ క్లియర్ అవుతుంది. మీ ప్రతి సమస్య, అందులో ఎలాంటి డౌట్ లేదు, ప్రతి సమస్య క్లియర్ అవుతుంది. మీరు ఎక్కడ ఉన్నా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, తెలంగాణలో ఉన్నా, మీరు ఎక్కడ ఉన్నా సరే మీ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. అందులో ఎలాంటి డౌటు లేదు. ఓకేనయ్యా? ఆ నమ్మకాన్ని ఉంచండి. ఎస్ఎస్ ఆయుర్వేదం పట్ల ప్రగాఢమైనటువంటి నమ్మకాన్ని ఉంచండి. అందరికీ తెలియచేయండి. మీ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేసుకోండి. క్లియర్ అవుతాయి కూడా. అది ఎలాంటి ప్రాబ్లం అయినా, ఎంత మొండిదైనా, ఎన్నాళ్ళ నుంచి ఉన్నదైనా. జై ఎస్ఎస్ ఆయుర్వేదము, జై జై ఎస్ఎస్ ఆయుర్వేదము. ఉంటాను. నమస్తే.